హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు వీడియోలో నేను మనకి వంటింట్లో మనకి టైం సేవింగ్ అవ్వాలన్నా ఒక రూపాయి ఖర్చు లేకుండా మనం ఎలా టిప్స్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూపిస్తున్నాను. బీన్స్ తొందరగా ఎలా కట్ చేసుకోవాలో, అలాగే మన చెయ్యి అవ్వకుండా ఇలా పామోగ్రానైట్ని ఎలా సీడ్స్ తీసుకోవాలో, మనం వేస్ట్గా పడేసే సోప్ కవర్స్ ఉంటాయి కదా, వాటిని కూడా మనం యూస్ చేసుకోవాలి. వీటన్నిటి కొరకు ఈ వీడియోలో చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఫస్ట్ టిప్ వచ్చేసి, మనం ఒక్కొక్కసారి బ్రూ ప్యాకెట్స్ అయినా ఇలాగా షాంపూ ప్యాకెట్స్ అయినా తెచ్చుకుంటూ ఉంటాం. వీటిని అక్కడ ఇక్కడ పెట్టేస్తూ ఉంటాం. అలా కాకుండా మనం ఇలాంటి వేస్ట్ బాక్సులు ఉంటాయి కదా, ఈ వేస్ట్ బాక్సులని మనం ఎలా యూస్ చేసుకోవాలో చూపిస్తున్నాను. చూడండి, చాకుని ఇలాగ వేడి చేయండి. వేడి చేసిన తర్వాత ఇలా కొంచెం పెద్దగా హోల్ చేసుకోండి. మనం కాయిన్స్ వేస్తే హోల్ ఉంటుంది కదా, అలా హోల్ చేసుకోండి. చాకు కొంచెం హీట్ అయినట్టయితే అలా మనకి పెద్ద రంధ్రం వస్తుంది. చూసారా? ఇలా చేసిన తర్వాత ఈ షాంపూ ప్యాకెట్స్ని దీంట్లో వేసుకోండి. ఇలా వేసుకుని ఒకటిలాగా హోల్లో పెట్టుకుంటే మనం చాలా ఈజీగా పైకి తీసుకోవచ్చు. ఇలాగ మనకి కావలసినన్ని ఇలా పట్టుకోవడం, ఇలాగ తీసుకున్నట్టయితే మనకి చాలా ఈజీ అవుతుంది. అలాగే మనం బ్రూ ప్యాకెట్స్ కూడా తెచ్చుకుంటూ ఉంటాం కదా, కాఫీ పొడి ప్యాకెట్స్, వాటిని కూడా ఇలా యూస్ చేసుకోవచ్చు. ఇలా కాకుండా ఒకవేళ ఇంకొక టిప్ కావాలంటే, డబల్ సైడ్ టేప్ ఉంటుంది కదా, ఈ టేప్ని ఇలా కట్ చేసుకుని దీనికి వేసుకోండి. దీనికి వేసుకుని మీకు ఎక్కడ కంఫర్టబుల్గా ఉంటుందో, అది వాష్రూమ్లో అయినా కిచెన్లో అయినా మనకి అడ్డు లేకుండా మనం ఇలా స్టిక్ చేసుకున్నట్టయితే గోడకి చక్కగా మనం ఎన్ని కావాలంటే అన్నీ ఒక్కొక్కసారి ఇలాగా తీసుకోవడానికి చాలా యూస్ఫుల్ అవుతుంది. చూడండి, ఇలా నేను గోడకి స్టిక్ చేశాను. చేసిన తర్వాత దీన్ని ఇలాగా మనకు ఒకటి కావాలంటే ఒకటి, రెండు కావాలంటే రెండు ఇలాగ తీసుకోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, మీకు ఈ టిప్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. చూసారా? అలాగే ఇంకొక టిప్ వచ్చేసి, మనం ఎప్పుడైనా అన్నం వండేటప్పుడు ఇలా మూత తీసేసి ఉంచితే తొందరగా ఉడకదు. అటువంటప్పుడు మనం ఏంటంటే పైన ఏమన్నా పడతాయి కదా, అందుకని చెప్పి ఇలా మూత వేసామనుకోండి, వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. అలా కాకుండా ఒకసారి మనం అన్నం తిప్పుకునే గట్టిని దీని మీద పెట్టుకుని ఇలా మూత పెట్టుకోండి. మూత పెట్టుకుని మనం అన్నం ఇలా కుక్ చేసుకున్నట్లయితే అసలు మనకి చాలా ఈజీగా అయిపోతుంది. చూసారా? చాలా సింపుల్గా మనం ఇలాగ యూస్ చేసుకోవచ్చు. అలాగే ఇలాగ గిన్నెలకి ఇలా స్క్రూలు వస్తూ ఉంటాయి కదా, ఇవి ఏమవుతాయంటే ఇలా తుప్పు పట్టేస్తూ ఉంటాయి. ఈ తుప్పు పట్టినప్పుడు మనం వేడి దాని మీద వేసామంటే ఇలాగ ఇది కొంచెం కరుగుతూ మనం దాంట్లో పడిపోతూ ఉంటుంది. అలా కాకుండా మీరు ఎప్పుడైనా సరే ఇలాగ వచ్చిన వాటిని మాత్రం వేడి దాని మీద పెట్టకండి. చూడండి, ఇలాగ కొంచెం నెయిల్ పాలిష్ వేసుకుని మనం ఏదైనా మినప్పప్పు అయినా ఏదైనా పెద్ద బౌల్స్లో పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటూ ఉంటాం కదా, అప్పుడు దీన్ని యూస్ చేసుకోండి. చూసారా? ఇలా నెయిల్ పాలిష్ వేసుకుంటే అది కరగదు. చూసారా? రస్ట్ అనేది రాదు. అలాగే మూడో టిప్ వచ్చేసి, ఇలా గ్లాసులు ఒక దాంట్లో ఒకటి వెళ్ళిపోయినప్పుడు చాలా కష్టం అవుతుంది. ఇది చాలా సింపుల్గా ఈజీగా తీసుకోవచ్చు. ఎలా తీసుకోవాలో చూద్దాం. ఇప్పుడు దీంట్లో ఒక ఆయిల్ని ఇలాగ సైడ్ నుంచి వేసుకోండి. సైడ్ నుంచి వేసుకోవడం వల్ల కొంచెం లోపలికి దిగుతుంది. ఇలా వెళ్ళిన తర్వాత చేతుల మధ్యలో పెట్టుకుని దీన్ని ఒకసారి ఇలాగా చేయండి. చూడండి, ఇలా అన్నట్టయితే ఆయిల్ కొంచెం కింద వరకు వెళ్తూ ఉంటుంది. మీకు ఇంకా బాగా టైట్గా అయిపోయినట్టయితే కొంచెం వేడి చేసుకోండి. చూసారా? చాలా సింపుల్గా వచ్చేస్తుంది. ఒకసారి ట్రై చేయండి. అలాగే ఇలా రిక్సోనా సోప్ అయినా ఏదైనా సరే సోప్, మనం ఇలా సోప్ తీసుకుని దీన్ని పడేస్తూ ఉంటాము. అలా పడేయకుండా వీటిని మనం యూస్ఫుల్గా ఎలా యూస్ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు దీన్ని మీరు ఒకవేళ కాదనుకుంటే ఇలా సాక్స్లు ఉంటాయి కదా, ఈ సాక్స్లు మనం సన్నగా ఇలా ఫోల్డ్ చేసుకుని, ఒకరు ఏం చేస్తారంటే సాక్స్లకి పౌడర్ కూడా వేస్తూ ఉంటారు. అలా కాకుండా వీటిని ఇలా దీంట్లో పెట్టినట్టయితే మనకి మంచిగా వాసన వస్తుంది. అలాగే బీరువాలో కూడా మనం బట్టల మధ్యలో పెట్టిన మంచి స్మెల్ అనేది వస్తుంది. అలాగే మనం బీన్స్ ఉంటాయి కదా, ఈ బీన్స్ని మనం తొందరగా కట్ చేయాలి అంటే ఈ టిప్ యూస్ చేయండి, చాలా తొందరగా అయిపోతుంది. ఇప్పుడు వీటిని పైన కింద కూడా ఒకసారి వీటిని ఇలాగా
కట్ చేసేసుకోవాలి. వీటన్నిటిని ఇలా కట్ చేసుకుని ఒకేసారి మనము వీటిని కట్ చేసుకున్నట్టయితే చాలా సింపుల్గా అయిపోతుంది. అలాగే బీన్స్, క్యారెట్, సొరకాయ వీటన్నిటిని కూడా తొందరగా మనము కుక్ చేసుకోవాలి అనుకుంటే ఎలా స్టీమ్ చేసుకోవాలో ముందున్న వీడియోలో నేను చేసి చూపించాను ఫ్రెండ్స్. ఆ వీడియోలో చూడండి. వీటినన్నిటిని ఒకసారి ఇలాగా చిన్నగా మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో మీరు ఇలాగ కట్ చేసుకోవచ్చు. చాలా సింపుల్గా మనకి ఇది ఒక్కొక్కటి కట్ చేయాలంటే చాలా కష్టం అవుతుంది. అలాగా ఒకేసారి ఇలాగ కట్ చేసుకోండి. చాలా సింపుల్ టిప్ ఇది. చూసారు కదా, చాలా సింపుల్గా అయిపోతుంది. అలాగే మనం దానిమ్మకాయలని ఎలా ఒలుచుకోవాలో దీంట్లో చూద్దాము. ఇప్పుడు మనం ఇలా దానిమ్మకాయ తీసుకున్నప్పుడు దీనికి పై భాగం అంతా ఒకసారి చాకుతోటి ఇలా లోపలికి ఇలా అంటూ దీన్ని ఇలా తీసుకోండి. ఇలా తీసిన తర్వాత మనకి సీడ్స్ కనపడేటట్టు కింద ఇలా చేసుకోండి. ఇలా చేసుకుంటే మనకి దానిమ్మకాయ ఒలిసిన తర్వాత చేతులు చాలా నల్లగా అయిపోతూ ఉంటాయి. అలా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఎన్ని దానిమ్మకాయలైనా చాలా ఈజీగా మనం సీడ్స్ అనేవి గింజలన్నీ తీసుకోవచ్చు. చూడండి, ఒకసారి మనకి ఇలా ఉంటుంది కదా, లోపల మనకి ఎక్కడైతే గీత కింద ఉందో అక్కడ మీరు ఇలాగా తీసుకోవాలి. ఇలా చేసిన తర్వాత దీన్ని ఒకసారి ఇలాగా ఇలా ఎడదీసినట్టయితే ఇందులో ఉన్న పొరలు ఉంటాయి కదా, వాటిని కూడా చేతితోటి ఇలా తీసేయండి. ఇలా తీసిన తర్వాత చూడండి, దీన్ని ఇలా తిరిగేసి చాకు వెనక భాగంతో ఇలా కొట్టండి. ఇలా కొట్టినట్టయితే చాలా సింపుల్గా ఇందులో ఉన్న గింజలన్నీ బయటకు వచ్చేస్తాయి. చూడండి ఎంత ఈజీగా అయిపోతుందంటే చాలా ఈజీగా అయిపోతుంది. మీకు ఈ టిప్ నచ్చిందని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఆల్ అనే బటన్ వస్తుంది. దాన్ని ప్రెస్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. వీడియో నచ్చితే కనుక లైక్ చేయడం మాత్రం మర్చిపోద్ది ఫ్రెండ్స్. వీటన్నిటినీ కూడా ఇలాగే చేసేసుకోవాలి. చూడండి ఎంత సింపుల్గా ఈజీగా వస్తున్నాయో. ఇప్పుడు దీని ఒకసారి తిరగేసి చూద్దాం. చూసారా, ఇంకా కొన్ని ఉన్నాయి. దీంట్లో ఈ చేతితోటి మనం తీసేసుకోవడమే. ఇవన్నిటిని క్లీన్ చేసుకోండి ఇలాగా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.